విషయం బ్రాస్లెట్స్ ముడిపడేదాకా వచ్చిందండి. ఏంటమ్మా ఒంటరిగా ఉంటొచ్చావు? రేపింగ్లా? రేపు కాదురా బాబు, ఇవాళ మళ్ళీ మర్చిపోతాను. కళ్యాణ్ బాబు అమెరికా పావుని ప్రేమించుకున్నారా? చాలు పడుకో. ఏంట్రా ఇది? నేను మీకు చెప్పాలనుకున్న వార్త దీంట్లో రాయించుకొచ్చా. ఈసారి మీరు నా చెంప పగలగొట్టే ఛాన్సే లేదు. దీన్ని చదవండి. నేను చదవనరా. చదివి తీరాలి. మా అబ్బాయితో చదివించుకోపో. కుదరదమ్మా, మీరే చదవాలమ్మా. నేను చదవనరా. చదివి తీరాలి. ఎగతాళిగా ఉంది అంటారా నీకు? నేను నిశానిగా నేను తెలుసు కదా, నన్ను చదవమంటావేంటి? అదేంటండి అయ్యారు, చదవండి. ఉండ్రా, పెళ్లి పనులతో నేను అడావిడిగా ఉంటే మధ్యలో నువ్వేంటి? పెళ్లి పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు, చదవండి అర్జెంట్. ఇడిదే వస్తున్నా. అబ్బాయి చదవాలండి, ఇది చదవండి. నా మాట అమ్మగారు. ఏమిట్రా? మీరైనా చదవండి. ఏ పెద్ద ఆయనకు చూపించావా? చూపించాను. చదివారా? చదవలేదు. ఆయన వేలు ముద్ర కదా. ఆయనే వేలు ముద్ర అయితే నేనెలా చదవగలరా? ఏమిటా చూపులో వెళ్ళ. ఏంటి అసలు ఇంట్లో పని నా పనికి పనులు ఉన్నా. నేను చెప్పేది ఎవరు వినరే. పోనీ ఇది చదవండిరా అంటే చదవరే. పోనీ జ్ఞాపకం పెట్టుకుని చెప్దామంటే హ్యాపీ. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఏంటి ఇంటికి మామిడి తోరణాలు కొడుతున్నారు బారసాల? ఎవరిది ఇల్లు? ఎవరింట్లోనే మనకు పని ఏంటి? మనం వెళ్ళిపోదాం, మన పని మనం చేసుకుందాం. కళ్యాణ్, తీసుకో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ రిటర్న్స్. ఏం కావాలో చెప్తాన్నావుగా. నీ చేత్తో నాకు రింగ్ తొడుకో. ఇట్స్ ఇంపాసిబుల్. కనీసం నా బర్త్డేకి రింగ్ కూడా తొడగనంటున్నా. అంత పరాయిదన్నయ్యానా? ప్లీజ్ అర్థం చేసుకో. నన్ను అర్థం చేసుకో. మన నిశ్చితార్థం అయిపోయింది. ఇంకా పెళ్ళే బ్యాలెన్స్. శుభమంటూ పిలిచారు, ఆహ్వానం పలికారు, కమనీయం నీ తీరు మావియం కులవారు. థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు యూ.
చావిలమ్మ మీ ఇంట దీపం పెట్ట వచ్చనంట పెద్దింటి ముద్దుగుమ్మ అందాల చావిలమ్మ మీ ఇంట దీపం పెట్ట వచ్చనంట మనసులు కలవని పెళ్లికి అర్థం లేనే లేదు కదండి ఆ మనసులు కలిసిన జంటకు నేడు మనువే జరిగేనండి కొంగులు రెంటిని కలిపే ముడినే బ్రహ్మముడంటారండి మరి పెళ్ళిళ్ళంటూ జరిగేది ఆ స్వర్గంలోనే కదండి రెండుగా ఉన్న ఈ జంట నేటితో ఒక్కటౌనంట అందాల పెళ్లి కొడుకండి గుణములో రాముడేనండి బంగారు బొమ్మ ఇదిగోండి మీ వాడి జోడి తగునండి శుభమంటూ పిలిచారు ఆహ్వానం పలికారు కమనీయం మీ తీరు మా వియంకుల వారు థ్యాంక్స్ టు యూ థ్యాంక్స్ టు యూ థ్యాంక్స్ టు యూ థ్యాంక్స్ టు యూ వెల్కమ్ టు యూ వెల్కమ్ టు యూ వెల్కమ్ టు యూ ఎంత పని చేసావయ్యా ఈ వయసులో నన్ను ఎట్టా బతకమంటావయ్యా కొంపలో ఒక కలర్ టీవీ అన్నా ఉంటే సీరియల్ అన్నా చూసుకుంటూ బతికేదాన్ని కదయ్యా నోరు మూసుకొని పట్టుకొచ్చావు అవతల అప్లోళ్ళు వచ్చే టైం అయిపోరా వస్తారని చెప్పి పొద్దు నుంచి అలాగే పడుకోబెట్టావు నన్ను దొరదేశం కోక్కోటానికి ఇల్లు లేకుండా ఉంది ఈ సాగు కదా ఒకటే తక్కువ అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు యావండే బతికిన నాళ్ళు అప్పులు చేసి చచ్చిపోనాక మిమ్మల్ని తగలేయడానికి అప్పులు ఎవరు ఇస్తారండి అగ్గిపెట్ట కూడా లేదండి అయ్యో యావండి బాబు మీరేమన్నా ధర్మం చేస్తారు అగ్గిపెట్ట కన్నా ఏంటి తెగ ఏడుపులు వినిపిస్తున్నాయి ఎవరితో పెళ్లి జరుగుతున్నట్టుంది పెళ్ళింట్లో ఏడుపులు ఎందుకు పెడతాయి గురు చావులే ఏంటదే ఏలా నీకు తెలదా అమ్మాయిని అత్తోరింటికి పంపించినప్పుడు కూడా అందరూ ఇలా విపరీతంగా ఏడుతారు ఓహో ఆ రూట్లో వచ్చావా అయితే ఈ వేళ మనం బాగానే వర్కౌట్ అవుతుంది యా కాన్సన్ట్రేట్ చేద్దాం మరి. బతుకున్నంత కాలం అప్పులు ఇచ్చి చచ్చాం చచ్చిన తర్వాత కూడా అప్పులు ఇచ్చి చావాలా గురువా నేను చెప్పలేదు చావులని నోరు మీ సచినుడి ఇంట్లో వచ్చిందే కట్నమా పైకి 7 కొంగరాలు కూడా ఉన్నాయి నడు శత కూడా బతికొండగా ఈ చచ్చినట్టు చేసిన అప్పులు తీర్చలేమంటారు అంత మాట అనకండి సార్ మా బాబాయ్ సార్ కట్టెల మీద పెట్టి కాల్చడానికి పువ్వులు ఎట్టిచ్చేస్తాం ఏంటి బూడిదా ఈ లెవెల్ కొత్త అప్పులో ఇది బాబా అంటే నాకు మాయా ఎంత రేటి ఎంత పని చేశావు? గురువు ఉంగరం తీసాను ఇంద్రాన్ని చూస్తానంటే ఇంద్రా సినిమాలో చిరంజీవిని చూస్తాం అనుకున్నాను బాబాయ్ అంతేగాని డైరెక్ట్ గా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతామని తెలుసు. అబ్బా వెళ్దాం పదండి వాళ్ళు వెళ్ళిపోయి చచ్చారు కానీ మీరు లేసావండి శవం ఎలా లేస్తుంది పిన్నే నీ మతికెళ్ళిపోయింది చచ్చిపోయినా మీరు ఊరుకోండా ఏమండే పిన్నికి పెచ్చక్కింది మెల్ల దొరికేద్దాం ఓరి మీ అమ్మ కడుపు కాలా మేము జిమ్మడిపోను చచ్చినట్టు నటించిన నా మొగుణ్ణి ఊపి చంపేశారు కదా నటించాడా జీవించాడు పోయాడు పట్టుకెళ్తున్నాను పిన్ని అమ్మా ఒక 4 ఒక 6 త్వరలోనే మనకి మంచి గడియలు రాబోతున్నాయి రండి అదిగో వాళ్ళే వెళ్ళండి దొరికారు మిమ్మల్ని పట్టుకోవడానికి నేను వెతకని పెళ్లిళ్ళు లేదు చావిల్లు లేదు సార్ మీ తప్పేమీ లేదు సార్ అంతా మా కర్మ చెప్పావుగా ఒక 4 6 అని లైఫ్ టర్నింగ్ తిరగబోతున్నావు తిరిగింది 10 జైలు వేస్తారు అక్కడే ఉప్పులో చెయ్యేశావు నేను వచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కాదు మీ మెడలో ఈ మెడల్స్ వేయడానికి ఏంటి అవి పెప్పర్మెంట్ బిళ్ళ కాదు సైనేడు బిడలు మింగిచావు పీడ వదిలిపోతుంది ఆ రోజు సోడా ఉప్పు కలపరా అంటే నువ్వాక్రాన్ని కలిపి 4 అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నావు కదరా మళ్ళీ ఉప్పులో చెయ్యేశావు
వాళ్ళు అమాయకులు కాదు. కరుడు కట్టిన పాకిస్తాన్ ISI, ESI, ECIL, ABCD, JKLF సభ్యులు. అమెరికా ఇంటర్పోల్, అర్జెంటీనా ఆర్మీ, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు పెట్రోమాక్స్ రేట్లు వేసి వెతికిన దొరకని దొంగ విధవలు నీ దిక్కుమాల వంట తిని కుక్క చావు తెచ్చారు. సో మన రక్షణ మంత్రి గారు నీ మెడలో ఈ మెడల్స్ వేసి లక్కురమని నన్ను పంపించే. వాళ్ళ ఇంట్లో వంట చేసేందుక? మీరు వంటలు చేయాల్సింది వాళ్ళ ఇంట్లో కాదు, పాకిస్తానీ బార్డర్ లో. నీ దిక్కుమాలిన వంటలు తిని ఆ మిలిటెంట్ లో కుక్క చావు చావాలి. సరేలేండి, వీళ్ళ దిక్కుమాలిన వంటలు తిని వాళ్ళు చస్తే ఈ దేశం అన్న బాగుపడుతుంది. అసలు మిమ్మల్ని చూడంగానే ఇట్టండి వింతేదో జరుగుతుంది అనుకున్నా. పోన్లే, తంతే గారెలు బుట్లో పడ్డట్టు చంపినందుకు మీ మెడల్స్ పడ్డాయి. మొత్తానికి మా సేవలు దేశానికి ఇలా ఉపయోగపడ్డాయన్నమాట. ప్రస్తుతానికి భారతదేశానికి మీ సేవలు చాలా. మా సేవలే కాదు, ప్రతి భారతీయుడి సేవలు కావాలి. కళ్యాణ్ కోసమేనా? ఆ మైక్రాల్లో కనిపిస్తుంది కానీ మన కళ్యాణి భలే పడేసింది ప్రేమలో. ఎందుకే దాన్ని అనవసరంగా ఏడిపిస్తున్నావు? నువ్వు మాత్రం తక్కువైందానివా? నోరు మూసుకొని పువ్వులు కట్టు. చూడండి అత్తయ్య, వీళ్ళెవరికి పెళ్లిళ్ళు కానట్టు మొగుళ్ళని వెనకేసుకుని తిరగనట్టు దాన్ని పట్టుకుని నడిపిస్తున్నారు. కళ్యాణ్ దగ్గరికేనా? వెళ్ళు, ఇప్పటికే నీకోసం వెయిట్ చేస్తుంటాడు. కళ్యాణ్, నీతో కొంచెం మాట్లాడాలి. వదిలేస్తే చాలు, ఎప్పుడెప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్దామా అని తెగదైపోతుంది. మన కళ్యాణ్ కూడా మరీ అంత అమాయకుడేం కాదు, చాలా ఫాస్ట్. పావనితో పెళ్లి అనుకున్నప్పటి నుంచి పావని పావని అని తెగ మురిసిపోతున్నాడు. ఏంటి మీరు అంతలా ఆట పట్టించాల వాడిని? ఆపండి. ఓడిపోయావా? నీ ప్రేమ ఇంత పిరికిది బలహీనమైందా? నువ్వు లేకుండా నా పెళ్లి జరగదన్నావుగా? నిజమే, నువ్వు లేకుండా నా పెళ్లి జరగదు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండి సరిగ్గా పెళ్లి రోజున వెళ్ళిపోయావంటే నాకు నిజంగానే పెళ్లి జరగదు. అందుకే నా పెళ్లి జరిగే వరకు నువ్వు ఇంటి గడప దాటకూడదు. నా ప్రేమ మీద మన ప్రేమ మీద